నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నటువంటి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ప్రముఖ సైకియాట్రిస్ట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మనం స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఎంతో మంది జీవితాల్లో ఒక మంచి ఆనందాన్ని ఇస్తుంది. అంటే వాళ్ళ జీవితాలకి ఒక దారి చూపిస్తుంది మన కార్యక్రమంతో అని వాళ్ళ మాటల్లో వింటుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. సార్, ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. వాళ్ళ సమస్యని మీతో షేర్ చేసుకోవడానికి వారితో ఒకసారి మాట్లాడతాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాణి మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మేడం. ఓకే సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. ఓకే సార్, నమస్కారం సార్. రాణి గారు నమస్తే అమ్మా. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. సార్, నాది మ్యారేజ్ ఫిబ్రవరిలో జరిగింది సార్. అమ్మా. ఫిబ్రవరి అయిన తర్వాత మ్యారేజ్ అయిన సెకండ్ డే నుంచి నా తిట్టడం, పచ్చి పచ్చి బుద్ధులు తిట్టడం స్టార్ట్ చేసింది సార్. పచ్చి పచ్చి బుద్ధులు తిట్టడం వల్ల వాళ్ళ అక్క వీళ్ళు మొత్తం 6 సార్. 3 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. చిన్న ముగ్గురు అక్కలు, 3 పెద్దవాళ్ళే. వీళ్ళు 3 అన్నదమ్ములు చిన్న వాళ్ళే లైన్ గా. ఇతను లాస్ట్ అయినంట, ఇతను లాస్ట్ అతను. అయితే ఈ లాస్ట్ అతను వాళ్ళు చిన్న పుట్టింటి బిడ్డ ఉంటది కదా సార్, చిన్న వదిన. ఆమె 24 hours మొత్తం ఎప్పుడు కాల్స్ మాట్లాడుతూనే ఉంటారు సార్. ఆమె ఏం మాట్లాడుతారో అర్థం కాదు. తిన్నారా, కూర్చున్నారా, లేచారా, ఇది కూడా ఫోన్ లోనే మాట్లాడతారు సార్. మొత్తం ఆమెకి పర్సనల్ అంటే ఏదో ఉంటారు సార్. ఈయన అన్ని చెప్పేస్తుంటాడు. చెప్పేసి మొత్తం చెప్పేసేసరికి మేము ప్రతి గారి ఇంట్లో ఉంటాం కదా సార్. నడిపి బావ వాళ్ళు బయట ఉంటారు, వాళ్ళు వేరు ఉంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా పెళ్లి అయింది కాబట్టి పెద్ద బావ వాళ్ళు మేము సొంత ఇంట్లోనే ఉంటున్నాం సార్. ఎవరెవరు ఉంటారమ్మా రాణి? ఎవరెవరు ఉంటారు? మీ పెద్ద బావ గారు, మేము, మీరు. పెద్ద బావ వాళ్ళు, వాళ్ళ పిల్లలు. నీ వయసు ఎంతమ్మా రాణి? సార్ నాది 26 సార్. సుమారుగా 26 years. చెప్పమ్మా. వాళ్ళు మీరు కలిసి ఉంటున్నారు, పెళ్లి ఫిబ్రవరిలో జరిగింది, మిగతా వాళ్ళందరూ బయట ఉంటున్నారు. ఓకే, తర్వాత ఏమైందమ్మా? ఇక్కడనే బయట ఉంటున్నాం కానీ సార్ మొత్తం ఇంట్లో ఏమేమి జరుగుతున్నారు ప్రతి విషయం మా 3 పుట్టిన బిడ్డలకు మొత్తం తెలుసు సార్. మొత్తం 3 వదినలకు ప్రతి విషయం తెలుసు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలో కూడా వీళ్ళ అన్నదమ్ములే చెప్తారు సార్. మొత్తం వాళ్ళ చేతుల్లో నడుస్తుంటది. అయితే ఏం చేసినారు, మేమిద్దరం కలిసి ఉంటున్నాము. అయితే నేను తోడికోడలు ఇద్దరం కలిసి ఉంటున్నందుకు అయితే 1 month లోనే వేరే పోయి పెట్టాలా అనేసి తన తోటి కోడలు ఉంటది కదా అక్క, తను హాలిడేస్ లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సార్. అప్పుడు ఏప్రిల్ లో వెళ్ళిపోయేసరికల్లా వెళ్ళిపోయిన కొన్ని రోజులకే అప్పుడు వేరే పని తెప్పించేసారు సార్. నాకు జ్వరం వచ్చి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది 2 వేసాము. అప్పుడు అంటే మా తమ్ముడికి అందుకోవడానికి కష్టం అవుతుంది, మా పడిపోయి వాడికి కావాలనుకుంటా పుట్టిన బిడ్డలు వేరే పోయి వెతికిచ్చేసారు కావాలని. అయితే అదే ఇంట్లో వేరే పోయి వేసుకొని ఉన్నాం సార్. అదే ఇంట్లో వేరే పోయి ఉన్నాము. ఉన్న తర్వాత వీళ్ళే మొత్తం 3 పెట్టిన బిడ్డలు వచ్చి ఇంట్లోనే ఉన్నారు సార్. వాళ్ళు వాళ్ళ పిల్లలు మొత్తం ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నా. అంటే చేయడంలో అక్కనేమో అక్క పిల్లలు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. పెద్ద బావ, ఈయన, వాళ్ళ 3 పెట్టిన బిడ్డలు వాళ్ళ పిల్లలు ఇంట్లోనే వచ్చి ఉన్నారు సార్. మొత్తం ఇంట్లోనే ఉండి మంచిగానే కలిసి మెలిసి ఉన్నారు సార్. అంటే మొత్తం పని నేనే చేస్తుంటే వాళ్ళకి ఏం చేయలేకపోతుంటే ఏమనుకోతుంది, వాళ్ళే వంకలు పెడుతుంది సార్. నేను వచ్చి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అన్నట్టు గది అక్కడ పెడతావా ఇక్కడ పెడతావా అనుకుంటా తిట్టడము చేయడము ఇట్లా బాగా పెడుతుంది సార్. ఇంకా ఏం చేసిందంటే చిన్న వదినే నా ముంగట్నే కూర్చోండి, మేము 3 తోటి గొడవలు ఉంటాం కదా, మేము 3 చనిపోవాలని ఆమె మొక్కుతుంది ముంగటనే, నా ముంగటనే. అట్లా స్టార్ట్ అయింది సార్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆమెకు ఒక కూతురు సార్, చిన్న వదినకు. ఆమె యారాలు ఉంటది కదా సార్, ఆమె తోటి కూతుర్లు ఉంటారు కదా ఇద్దరు, వాళ్ళిద్దరితోటి వీళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది సార్. చిన్నప్పటి నుంచి ఎఫ్ఐఆర్ అంట. నాకు అర్థం కాని విషయం అది ఒకటే సార్. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళిద్దరు. రాణి గారు ఒక్కసారి మళ్ళీ చెప్పరా? ఎవరెవరికి ఎఫ్ఐఆర్ ఉందమ్మా? ఏమంటున్నాను మీ వారికి? చిన్న వదిన వాళ్ళ యారాలు కూతుర్లు ఉంటారు కదా సార్, కోడళ్ళు అవుతారు భర్తకు. వాళ్ళిద్దరికి వీళ్ళ చిన్న వదిన పెళ్లి అయినప్పటి నుంచి వాళ్ళకి ఎఫ్ఐఆర్ కుదిరిందంట. వీళ్ళు అప్పుడప్పుడు ఇంటికి వెళ్తారు కదా, ఈయన అప్పుడప్పుడు వాళ్ళ అక్కకు హెల్ప్ చేయడానికి అప్పుడప్పుడు ఇంటికి వెళ్తే అలవాటు అయిందట. మళ్ళీ కొన్ని రోజులకు ఈ చిన్న వదిన హస్బెండ్ దుబాయ్కి వెళ్ళినందుకు ఈయన వాళ్ళ ఇంట్లో పోయి ఉండి ఇంట్లో పనులన్నీ మొత్తం ఏం చెప్తే చేస్తుంటే మళ్ళీ అంత లోపల వాళ్ళకి ఎఫ్ఐఆర్ కుదిరిందట.
చిన్నప్పటి నుండి. ఓకే ఓకే అయితే కుదిరినందుకు ఇప్పుడు ఆమె పెళ్లి అయిపోయింది సార్. వాళ్ళ ఇద్దరు అక్క చెల్లెళ్ళకి కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయి. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఓకే వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెద్దగా ఉన్నారు పిల్లలు. అంటే ఇప్పుడు 10 years ఉన్నాయి. 10 years 9 years వరకు ఉన్నారు సార్ పిల్లలు. అయితే ఇప్పుడు ఈయనకు పెళ్లి కావాలని ఈయనకు పెళ్లి సంబంధాలు చూసి ఇప్పుడు ఈయనకు కూడా ఈ పెళ్లి సంబంధం కూడా మాది కూడా ఎవరు చెప్పలేదట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు చూడలేదట. ఈయనే సొంతంగా పోయి వాళ్ళ ఫ్రెండ్స్ తరపున మ్యారేజ్ గురి తరపున తెలుసుకొని ఇక్కడ మా సంబంధం కుదిరించుకుంటారు సార్. నేను నాకు ఈ పిల్ల ఇష్టము అనుకుంటా వాళ్ళు ఇట్లా చెప్పి చేయించుకున్నారు సార్. రాణి కొద్ది స్లోగా చెప్పాలి నాన్న, నువ్వు రైలు బండిలో చెప్తున్నావు, నాకేం అర్థం కావట్లే. అంత ఫాస్ట్ కొద్దిగా స్లోగా స్లోగా చెప్పు. ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రమే చెప్పమ్మా, ఎందుకంటే ఇన్ని క్యారెక్టర్స్ తీసుకొస్తే కనుక మాకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని కేసులు వింటున్నాం కదా. అయితే ఎక్కడ ఉండాలి సార్ ఆమె ఫంక్షన్ ఉంది నేను వెళ్ళదు. కొంచెం నెమ్మదిగా చెప్పండి రాణి గారు. అవును సార్. కొంచెం మీరు అయితే ఫంక్షన్ కి వెళ్తుంది మేడం అనేది చెప్పండి. వాళ్ళ ఇంటికి ఫంక్షన్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడికి వద్దాం, నాకు బ్యాక్ పెయిన్ బాగుంటే నేను వచ్చేస్తామని అంటే వద్దని బాగా ఇది చేసిండు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ గొడవ. అసలు అది చేద్దామని నేను, ఉంటామని ఆయన, నాకు ఎంత బాగాలేకే వెళ్దామని నేను. అయితే అట్లా ఇట్లనే వెళ్ళినాం సార్. ఇంటికి వచ్చేసేసరికల్లా అతను నా మీద పెట్టిన గోల్డ్ మొత్తం ఇంట్లో వచ్చి రాగానే తీసేసుకున్నాడు సార్. ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఆయనతో ఊర్లో ఉండే సరైన ఊపుకున్నా. అయితే ఆమె పిల్లలు ఉంటారు కదా సార్, ఆమె ఏ పేరు ఉందని వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళినాం సార్. ఆ పిల్లలు ఈయనని నాన్న అని పిలుస్తారు సార్. నాకు అర్థం కాని విషయం అదొకటి. ఇంకా నాన్న అని పిలుస్తారు, అది ఏంటో అర్థమే కాదు. మళ్ళీ వాళ్ళ నాన్నగారిని ఏమని పిలుస్తారమ్మా? డాడీ అంటారా? వాళ్ళ డాడీ అంటారు. ఈయనని నాన్న అని విధంగా చెవులతోటి విన్నాం సార్. మళ్ళీ ఏమన్నారంటే ఏమని లేదు తాతనే అంటాడు అని మళ్ళీ కవర్ చేసుకుంటారు సార్. మళ్ళీ నన్ను పిన్ని అని పిలుస్తారు ఆ పిల్లలు. మరి నువ్వు పిన్నే అవుతావు కదమ్మా? నేను పిన్నని కాను సార్, అసలు తాత నామలం అవుతాము వరుసకి దూరం కదా, వాళ్ళ కోడలు వరుస. మళ్ళీ రాని నా గురించి అవనియండి, లేదంటే చూసేటటువంటి ప్రేక్షకుల గురించి అవనియండి, నువ్వు మళ్ళీ చెప్పాలమ్మా. ఎవరు పిల్లలు వీళ్ళు? ఈ పిల్లలు ఎవరు? పిల్లలే సార్. ఎక్కడ ఉండను సార్, పెళ్ళిళ్ళు అయిపోయినాయని చెప్పినా. ఎవరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి? ఎవరికి పెళ్లి? మీరు కొంచెం నెమ్మదిగా చెప్తే రాణి గారు క్లారిటీగా అర్థమైంది. కొంచెం నెమ్మదిగా చెప్పండి. టెన్షన్ లో ఉన్నావు, మాకు అర్థం అవుతుందమ్మా, కానీ వివరం కరెక్ట్ గా లేకపోతే తప్పుడు అర్థాలు వస్తాయి. నువ్వు ఎవరి పిల్లల గురించి చెప్తున్నావు నువ్వు? అప్పుడు చిన్న వదిన అన్నాను కదా సార్. చిన్న వదిన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయనకి ఒక ఆమెతో చెప్పేది గురించి వాళ్ళ యారాల కూతుర్లతో చెప్పినా కదా సార్. ఓకే వాళ్ళు సరే ఓకే వాళ్ళ ఫంక్షన్ కి వెళ్ళినట్టు సార్. వాళ్ళ పిల్లలు సరే అమ్మా. వీళ్ళు ఒకటే రాని, వీళ్ళు ప్రత్యేకంగా మీ వారిని వచ్చి డాడీ అని పిలవటం లేదు, నాన్న అని పిలవటం అనేది నీకు ఒకటి. ప్లస్ నెంబర్ 2 ఏంటంటే నిన్ను వచ్చి పిన్ని అని పిలుస్తున్నారు. అంతకు మించి అక్కడ మీ వారికి ఎవరైతే కనుక అక్కడ ఆ అమ్మాయికి ఏదైనా సంబంధం ఉంది అనేది నీకు ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా? సార్ ఇంకా అతను వచ్చేటప్పుడు నువ్వు నాకు అక్కడ నుంచి తీసేస్తావని అతను ఏడ్చిండు సార్. ఇంకా డివోర్స్ ఇచ్చేస్తానన్నారు సార్. ఆ రోజు ఫస్ట్ యూజ్ చేసిన పడాలి డివోర్స్ ఇచ్చేస్తాను అన్నారు సార్. నీకు డివోర్స్ ఇచ్చేయటానికి కారణం ఏంటంట? ఎందుకు నీకు డివోర్స్ ఇచ్చేస్తానని అంటున్నాడు? రోజు వాళ్ళతో ఫోన్ కాల్స్ మాట్లాడుతూ నన్ను చాలా తిట్టింది సార్. ఆ రోజు చాలా తిట్టినా అట్లా అనేసిండు కదమ్మా. నిన్ను తిట్టడానికి కారణం ఏంటి? ఆ పిల్లలతో మాట్లాడొద్దని నువ్వు చెప్తున్నావనా? పిల్లలతో మాట్లాడుతున్నాడా లేదంటే మీ యారాల్లో అదే ఆవిడతో మాట్లాడు? అమ్మా ఫంక్షన్ నుంచి వచ్చేసినందుకు తిడుతున్నాడు. అక్కడనే ఉండాలంట 3-4 days అక్కడనే ఉండాలి. కానీ నువ్వు అక్కడ ఎందుకు ఉండలేకపోయావు అంటే కనుక వీళ్ళందరి మధ్యన ఉండే సాన్నిహిత్యం ఏదైతే ఉందో అది చూడలేక నువ్వు అక్కడి నుంచి వచ్చేసావు. దానికన్నా ముందే నాకు చాలా బ్యాక్ పెయిన్ ఉండే సార్. బాగా బ్యాక్ పెయిన్ ఉండే సార్. చాలా హెల్త్ ప్రాబ్లమ్. కానీ నువ్వు బ్యాక్ పెయిన్ వల్ల వచ్చేసినా దేని గురించి వచ్చేసినా గానీ అక్కడ వాతావరణం నచ్చక నువ్వు వచ్చేసావని వీళ్ళు అనుకుంటున్నారు. అనుకున్నారు. నీకైతే మాత్రం మనసులో ఖచ్చితంగా ఇతనికి తర్వాత ఏంటంటే ఆవిడంటే ఎవరంటే కనుక ఇక్కడ నువ్వు చెప్పేది మీ యొక్క వదిన గారు యారాలా? మీ వదిన గారి యొక్క యారాల కూతుర్లకి ఇప్పుడు నీకు సంబంధం ఎవరితో ఉంది అని అనుమానం? అది చెప్పు నాకు. మీ వదిన గారితోనా లేదంటే మీ వదిన గారి ఇంట్లో ఉండే ఒక వ్యక్తితోనా? హలో, పెళ్లిలో అయినా కూడా మిమ్మల్ని గుర్తు చేస్తుంది అనుకుంటే వీళ్ళ ఇంటికి వచ్చి కలుస్తారు.
వదిన వాళ్ళు చిన్న వదిన వాళ్ళ ఇంటికి వచ్చి కలుస్తారు. ఓకే, చిన్న వదిన వాళ్ళ ఇంట్లో. సరే, నీకు ఆ ఇంట్లో మీ వదిన గారు యారాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి ఒక వ్యక్తితో మీ ఆయనకి సంబంధం ఉంది అనేటటువంటి ఆలోచన ఉంది. ప్లస్ ఈ పిల్లలు వచ్చి ప్రత్యేకంగా ఇతన్ని నాన్న అని పిలవటం అనేటటువంటిది నీకు ఇబ్బందికరంగా ఉంది. నిన్ను పిన్ని అంటాం ఇబ్బందికరంగా ఉంది. సరే, ఇవన్నీ చూడటం ఇష్టం లేనటువంటి నీ భర్త ఈరోజు 8 నెలలు తిరక్కముందే నువ్వు నా ఇంట్లో ఉండక్కర్లేదు, నీకు డివోర్స్ ఇస్తాను అని అంటున్నాడు. ఎందుకు దానికి కారణం అంటే కనుక ఆ కుటుంబంతో సత్సంబంధాలు పెట్టుకోవటాన్ని రాణి ఇష్టపడట్లేదు, రాణి అడ్డుపడుతుంది కాబట్టి. అంతేనమ్మా? అంతే సార్. సరే, మళ్ళీ ఇంకా ఆ. మళ్ళీ ఇంకా గొడవ ఏంటి నాన్న? ఇంకా ఏమున్నాయి గొడవలు? సార్ ఇంకా ఒకసారి ఇట్లనే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ చిన్న వదిన ఉంది కదా సార్, ఇప్పుడు ఈమె వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఇట్లనే గొడవైంది సార్. మధ్యలో ఇట్లా గొడవైనప్పటి నుంచి పెద్ద వదిన ఏం చేసింది, ఈయనకి డివోర్స్ అయిన అమ్మాయిల ఫోటోలు ఈయన వాట్సాప్ లో చేసింది సార్. డివోర్స్ చేసి ప్రొఫైల్ పంపడం. సరే. చిన్న వదిన సో ఏంటంటే ఇప్పుడు అంతేకాకుండానే చిన్న వదిన పెద్ద వదిన కూడా వీళ్ళిద్దరు కూడా నీకు వ్యతిరేకంగానే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కనుక ఇతన్ని టెంప్ట్ చేయటం గురించి, అరే నువ్వు ఎలాగ డివోర్స్ అనే మాట అంటున్నావు కాబట్టి ఈ అమ్మాయితో ఇదిగో రెడీగా ఈ అమ్మాయిలు ఉన్నారు, డివోర్స్ అయినటువంటి అమ్మాయిలు, వీళ్ళు కూడా నిన్ను పెళ్లి చేసుకోవడం రెడీ అన్నట్టుగా వాళ్ళు ఇంకో అడుగు ముందుకేశారు. అవును సార్. అదే ఇంకా అదే శ్రీనివాస్ ఇంకా తన పేరు పక్కకు ఆమె పేరు రాసుకున్నారు సార్. ఆమె పేరు రాసుకున్నాడు అతని పేరు పక్కన. పేరు పక్కన రాసుకొని గూగుల్ అకౌంట్ లో ఉంటాయి కదా సార్, అందులో రాసుకోవడం, అందులో చాట్లు చేయడం వెంట డిలీట్ చేయడం, కాల్చి చేయడం, కాల్చి డిలీట్ చేయడం. కదమ్మా, ఎవరి పేరు రాసుకున్నాడమ్మా? ఎవరైతే కనుక సంబంధం ఉంది అనేటటువంటి వ్యక్తితో ఆమె తెలుసు, ఆవిడ పేరు రాసుకున్నాడు. రైట్, ఓకే. ఇంకా ఏంటమ్మా రాని, ఇంకా ఇబ్బంది ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఎక్కడున్నావు, అతను ఎక్కడున్నాడు? నువ్వు ఎక్కడున్నావు, అతను ఎక్కడ? అందరూ కలిసే ఉన్నారా లేదంటే నువ్వు పుట్టింటికి వచ్చేసావా? నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది సార్. ఎబార్షన్ అయింది. ఎబార్షన్ అవ్వడం వల్ల ఫుడ్ మొత్తానికి ఫుడ్ పెట్టకపోతుండే సార్. ఇట్లా పెడితే ఆయన తినొస్తుండే, ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తినేసి వచ్చి నన్ను తిననీయకపోతుండే. దానివల్ల నేను తినక వీక్ అయిపోయి మొత్తం అది అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అవుతుంది, నేను ఇంటికి వచ్చేసిన. అబార్షన్ అవుతూనే ఇంటికి వచ్చేసావు. ఎన్ని రోజులు అయింది నాన్న నువ్వు వచ్చేసి ఇంటికి, అమ్మ దగ్గరకు వచ్చేసి? 2 months అవుతుంది సార్. 2 months అవుతుంది. 2.5 months అయింది. సరే, ఇప్పుడు నీ మానసిక పరిస్థితి ఏంటమ్మా? ఎలా ఉంది నీ పరిస్థితి ఏంటి? నీ మైండ్ లో ఉన్న క్వశ్చన్ ఏంటి? నీ యొక్క ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది? సార్ ఇప్పుడు ఇట్లా ఫోటోస్ పంపింది కదా సార్. ఫోటోస్ పంపిన తర్వాత నెక్స్ట్ మంత్ June లో పెళ్ళైన రోజు 9th రోజు పెళ్ళైన రోజు అని ఆయన చాలా గుడికి తీసుకోవద్దా అన్నారు సార్. నేను అనుకున్న గుడికే కదా అని ఎదిగిన సార్. అది సర్ప్రైజ్ ఇస్తా, గుడికి తీసుకెళ్తా అని తీసుకెళ్ళింది సార్. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి పోయినాక అక్కడ మందిరం దగ్గరికి తీసుకెళ్ళింది సార్. అక్కడ ఎవరు ఉండరు. నేనేమనుకున్న మందిరం దగ్గర తీసుకెళ్తాడేమో అనుకుని అక్కడ 2 గుడులు ఉంటాయి అతను చెప్పిన ప్లేస్. ఆ గుడికి తీసుకెళ్తాను అనుకుని రిటర్న్ ఇంకొక ప్లేస్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పోయినాక లోపల గర్భగుడిలో పోయినాక ఎవరు లేదు సార్. అప్పుడు లేకపోయినప్పుడు నేను ఇట్లా గుడికి ఇట్లా శివుడికి ఇట్లా కాలు ఇట్లా అభిషేకం పోసినప్పుడు నెట్టికెళ్ళి ఇంతకెళ్ళి లింకులకేసి పట్టి అక్కడ రాడు ఉంటాయి కదా సార్, దానికి వేసి కొట్టేది సార్ కరెంట్. అయ్యో, ఓకే ఓకే. కొడితే నేను సైలెంట్ అయిపోయినా సార్. మళ్ళా ఎంత కోతులు ఉండి గంటలు కొట్టినాయి సార్. అక్కడ గంటలు కొట్టి సరికెళ్ళి పంటలు వచ్చి సరికెళ్ళి అక్కడికి తప్పగా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు సార్. ఇక తర్వాత మంది వచ్చి ఆ తర్వాత నేనేం అనలేదు, ఇక సైలెంట్ ఊకున్నా. సరే అమ్మ, ఇప్పుడు ఒకటి రాని, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా అంశాలు ఉంటాయి. నాకు కూలంకుషంగా నాకు పూర్తిగా అర్థమైంది ఇక్కడ సమస్య యొక్క బ్యాక్గ్రౌండ్, పూర్వాపరాలు నాకు అర్థమైనాయి. నువ్వు నాకు చెప్పవలసింది ఏంటంటే, ఈ రోజు నేను ఏ పరిష్కారం చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు? నీ మానసిక పరిస్థితి నుంచి నువ్వు బయటపడటం ఎలాగా, లేదంటే నీ హస్బెండ్కి అప్రోచ్ అవటం ఎలాగా, లేదంటే విడాకులు తీసుకుని బయటపడాలనుకుంటున్నావు? సార్ ఇతనికి వాళ్ళతో సంబంధం వద్దు సార్. వాళ్ళ చిన్న వాళ్ళతో ఆమెని కలుపుతారు సార్. వాళ్ళ హస్బెండ్ వైఫ్ వాళ్ళిద్దరు కూడా కలుపుతారు. వాళ్ళు మాట్లాడారు దాంతో మాది మేము ఉంటాము. ఒకటి రాని, నువ్వు చెప్పినటువంటి పాయింట్ నాకు చాలా బాగా అర్థమైంది. కానీ ఇక్కడ ఏమైంది? పరిస్థితి ఏంటి? అతను అవును నాకు వాళ్ళతో సంబంధం ఉంది అనేటటువంటి మాట అతను ఒప్పుకోవట్లేదు, అవునా కాదా? అటువంటి సంబంధం ఏమీ లేదు. అమ్మ విను రాని,
ఒకటి ఇక్కడ నీ భర్తను నువ్వు కోరుకుంటున్నావు, కానీ నీ భర్తను ఎలా కోరుకుంటున్నావు? ఒక కండిషన్తో కోరుకుంటున్నావు. నువ్వు నాతో పాటు ప్రయాణం చేయాలి, నేను నీతో పాటు ఉండాలి అంటే కనుక ఎవరైతే నీ వదినలు ఉన్నారో వాళ్ళందరితో సంబంధాలు తెగ్గొట్టుకుని నువ్వు నాతో పాటు ఉండాలి అని అనుకుంటున్నావు. కానీ అతను ఏంటంటే నీకంటే అతని జీవితంలో ముందుగా వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు. అంటే ఏంటంటే వాళ్ళు ఇంపార్టెంట్, నువ్వు తక్కువ ఇంపార్టెంట్ అని అనట్లేదు. అందరూ కలిసి ఉండాలి అనేటటువంటి ఆలోచనతో నీ భర్త ఉన్నాడు. కానీ నీ మనసులో పడినటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఆలోచన ఏంటంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఏవో జరుగుతుంది, ఏదో వ్యవహారం నడుస్తుంది, వాళ్ళు ఇతన్ని ఏదో విధంగా ప్రోత్సహిస్తున్నారు, నన్ను నా భర్త దగ్గర నుంచి దూరం చేయాలని అనుకుంటున్నారు, వేరే పెళ్లి చేయాలనుకుంటున్నారు అనేది ఒక ఆలోచన. దానికంటే పెద్ద ఆలోచన ఏంటంటే ఏకంగా అక్కడ ఏవో సంబంధాలు పెట్టేసుకున్నాడు మా ఆయన, కాబట్టే వాళ్ళ పిల్లలు వచ్చి నాన్న అని ఇతను పిలుస్తున్నారు. కరెక్టే, వాళ్ళ నాన్న అనేటటువంటి ఉద్దేశం ఎందుకు పిలుస్తున్నారు? వాళ్ళకి మొదటి నుంచి అలవాట, లేదంటే నువ్వు వచ్చాక నాన్న అని పిలుస్తున్నారా? నాన్న అని పిలిచినంత మాత్రాన వాళ్ళ మదర్కి మీ ఆయనకి సంబంధం ఉందా? ఇలాగా అనుకుంటూ పోతే కనుక ఇది లెక్క లేకుండా ఎక్కడికో పోతుందమ్మా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నీ కళ్ళతో నువ్వు చూసినటువంటి చెడు అంటూ ఏదీ లేదు. కరెక్టే, నీ భర్త నిన్ను అలా హింస పెట్టడం, కొట్టడం అనేది చట్టరీత్యా నేరం, దాన్ని నేను ఖండిస్తున్నాను, అది కరెక్ట్ కాదు. కానీ దాంతోపాటు రాని ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కనుక ఆ ఇంట్లో నువ్వు ఉండాలి అనేటటువంటి ఆలోచన నీకుంటే కనుక నీ భర్త వాళ్ళందరినీ వదిలేసి నాతో పాటు ఉండాలి అనేటటువంటి నీ కండిషన్ వర్కౌట్ అవ్వదు. అది వర్కౌట్ అవ్వదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను వాళ్ళందరి మధ్యన ఉన్నాడు, వాళ్ళందరూ కావాలి అని కోరుకుంటున్నాడు, ఇది ఉమ్మడి కుటుంబంగా ఉండాలి అని అనుకుంటున్నాడు, నీకు ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తున్నాడు, వాళ్ళకి కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. నేను నీకు చెప్పేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నీ దగ్గర ఖచ్చితమైనటువంటి ఆధారం లేకపోతే ఆ ఆధారం లేకుండా ఊరికే వేలెత్తి చూపెట్టేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే కనుక నీ క్యారెక్టర్ కాల్స్ మాట్లాడతారు, నా ముందటనే చాట్ చేస్తూ లవ్ యూ అని పెట్టుకుంటారు, లవ్ యూ అని పెట్టుకుంటారు, కళ్ళ ముందే డిలీట్ చేసేస్తారు, నా కళ్ళ ముందే చూసినా కూడా వాట్సాప్ స్టార్టింగ్ వెళ్తాయి సార్. అదే నేను అదే అంటున్నాను. బట్ నీ కళ్ళు ఎదురుగుంటా కనిపించేది నలుగురు కళ్ళకి కనిపించాలి. ఇక్కడ అలా లేదుగా. నీ కళ్ళ ఎదురుగుంటా కనిపించేటటువంటిది 2 సెకండ్లో అతను డిలీట్ చేస్తున్నాడు అని అంటాం. ఒక పెద్దల మనుషుల మధ్యలో కూర్చుని దీనికి ఒక పరిష్కారం వెతకాలి అంటే కనుక ఇదిగోండి ఇది నేను చూశాను అనేటటువంటిది ఆధారం లేకపోతే నువ్వు ఏ విధంగా నువ్వు సపోర్ట్ చేసుకుంటావు, ఏ పరిస్థితిలో నీ భర్తను మార్చుకుంటావు? కాబట్టి ఏంటంటే ఎవరికైనా కూడా ఈ సమస్య నుంచి బయటకు రావాలి అంటే కనుక ఒక ఆధారం అనేటటువంటిది ఇంపార్టెంట్. నీ భర్త నా దగ్గర తీసుకొచ్చి కౌన్సిలింగ్ కూర్చోపెట్టినా కూడా నేను కూడా అదే అడుగుతాను, ఏమ్మా ఇది నువ్వు పెళ్ళైనటువంటి కొత్తలో ఓవర్ పొసెసివ్నెస్ వల్ల నీకు అలా అనిపిస్తుందేమో, ఈ ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఎక్కడో నా భర్త కనిపించకుండా పోతాడేమో, నా భర్త నా కొంగుని కట్టుకుని నా పక్కన కూర్చోవాలి అనేటటువంటి ఆలోచన ప్రతి ఆడదానికి ఉంటుంది. ఆ ఆలోచనతో పాటు ఏంటంటే వేరే స్త్రీలకి వాళ్ళు వదినలు అవ్వచ్చు, అక్కలు అవ్వచ్చు, చెల్లెళ్ళు అవ్వచ్చు, వాళ్ళతో ఆప్యాయతగా ప్రేమగా మాట్లాడేటప్పటికి ఇంకా అభద్రత పెరిగిపోవటం అనేది సర్వసహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఆ అభద్రత వల్ల అనుమానం అనేటటువంటిది దాపరిస్తే కనుక నువ్వు మాట్లాడేటటువంటి విధానం కూడా అక్కడ మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నీకు ఒక ఖచ్చితమైనటువంటి నీ కళ్ళతో ఒక ఖచ్చితమైనటువంటి ఆధారం లేకపోతే కనుక నువ్వు అనవసరంగా అతను ప్రశ్నించి నిలదీసి నువ్వు వాళ్ళతో వెళ్ళొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, అవి తెగదెంపులు చేసుకుంటే నువ్వు నాతో పాటు ఉండాలి అనే కండిషన్స్ పెట్టడం అనేది నీ భవిష్యత్తుకి మంచిది కాదు. కాబట్టి నేను ప్రస్తుతానికి నీకేమని చెప్తానంటే నువ్వు రీసెంట్గా అబార్షన్ అవ్వటం వల్ల నువ్వు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఒక విధమైనటువంటి బాగా మానసికపరమైనటువంటి ఒత్తిడిలో ఉన్నావు నువ్వు. దానివల్ల ఏంటంటే నీ మాటలో ఒక తొందరపాటుతనం, ఒక కంగారు, ఒక భయము, ఒక అభద్రత విపరీతంగా ఉంది. దీనివల్ల ఏంటంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏం అడుగుతున్నావు అనేటటువంటిది కూడా నీకు కంట్రోల్ లేకుండా అయిపోతుంది. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఈ వాతావరణం అనేది చల్లబడాలి. మోస్ట్ ఇంపార్టెంట్, నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నీ తరపున నిదానంగా కొద్ది కంట్రోల్డ్గా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడిపించడం అనేది మంచిది. నిందిస్తూ నిలదీస్తూ విడిపోమంటూ నా భర్త నాకు కావాలి అంటాం అనేది కరెక్ట్ కాదు. ఉమ్మడి కుటుంబం ఉండాలి, అందులో నేను కూడా సంతోషంగా ఉండాలి, అందరూ కలిసి ఉంటేనే కలదు సుఖం అనేటటువంటి సూత్రంతో నువ్వు ముందుకెళ్తే నీకు మంచిది, వాళ్ళకి మంచిది. నీ భర్త విషయానికి అంటావా, ఒకప్పుడు నీకు అప్పటికీ కూడా నీకు ఏ ఆధారం దొరకట్లే, ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా అతను చూసి చూడనట్టుగా తప్పించుకుని తిరుగుతున్నాడు అనేటటువంటి ఆలోచన అనుమానం నీకుంటే కనుక నువ్వు నా దగ్గరికి తీసుకురా, మనం కూర్చోపెడదాం. ఇందులో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేటటువంటి నేను మనిషిని చూస్తే ఖచ్చితంగా అసెస్ చేయగలను.
ఆ పద్ధతిలో మనం ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుందమ్మా. ప్రజెంట్ అయితే కనుక మోస్ట్ ఇంపార్టెంట్, నీకు ఆ కుటుంబం కావాలి అంటే కనుక నువ్వు ఎంత తక్కువగా, ఎంత మానసికంగా ప్రశాంతంగా ఉంటే కనుక నీ భర్త, నీ 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 ఫ్యామిలీ లైఫ్ అనేటటువంటిది హ్యాపీగా ఉంటుంది. లేదంటే పంచాయతీలు, కొట్లాట్లు, గొడవలు, అనుమానాలు విచ్ఛిన్నం అయిపోతే కుటుంబం అనేటటువంటిది తెగదెంపులు అయిపోతుంది. సో ఫస్ట్ నువ్వు కూల్ డౌన్ అవ్వు. అయినా కానీ నేను ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత కూడా నీకు సొల్యూషన్ దొరకనట్టు నీకు అనిపిస్తే కనుక నువ్వు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వచ్చి నాతో మాట్లాడు. ఖచ్చితంగా నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా రాణి? ఓకే. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు ఈ రాణి గారిది ఒక అనుమానమా, లేకుంటే నిజంగా ఆయన తప్పు చేశాడా? అమ్మ, ఈమె మానసిక పరిస్థితి ఏంటి అసలు? అమ్మ ఇది ఒక డెలికేట్ ఇష్యూ అమ్మ. ఇదేంటంటే ఖచ్చితంగా రాణి గారి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి కనిపించేదంతా అబద్ధం, ఆవిడ కేవలం భ్రమ పడుతుంది అని మనం చెప్పలేము. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అది వాస్తవం అని కూడా చెప్పలేము. ఎందుకంటే బేసికలీ టైమ్ ఈజ్ ద ఎసెన్స్. అందరూ కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాణి గారి పరిస్థితుల్లో ఎవరన్నా ఉంటే కనుక మానసికంగా మనం కొద్దిగా కుదుట పడేంత వరకు వెయిట్ చేయటం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఏమంటాం, ఇంగ్లీష్లో వాడే పదం అడ్జస్ట్మెంట్ అంటూ ఉంటాం. సో ఒక్కొక్కరు మానసిక పరిస్థితికి కొంతవరకు ఇంత టైం పడుతుంది అనమాట. రాణి గారికి మన ఫిబ్రవరిలోనే పెళ్ళయింది. ఈ లోపల వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఏంటి, అతను వాళ్ళ వైపు చూడటం ఏంటి, వాళ్ళు వచ్చి ఇతను నాన్న అని పిలవటం ఏంటి, ఈ అన్నిటి మధ్యన ఆవిడ ఒక కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్ళిపోయి, అమ్మో ఇక్కడ ఏదో అయిపోతుంది, నేను ఎవరికి కనిపించినటువంటి ఒక భయంకరమైన దాంట్లో వెళ్ళిపోతున్నాను. దానికి తోడు ఏంటంటే వీళ్ళిద్దరు వదిలిను కూడా పెళ్లి అయ్యి విడాకులు అయిపోయినటువంటి అమ్మాయిల ఫోటోలు తెస్తున్నారంటే కనుక ఆవిడకు ఒక అభద్రత అనేటటువంటిది, ఒక ఇన్సెక్యూరిటీ అనేది క్రియేట్ అయిపోయి అది కాస్త విపరీతమైన ఆలోచన స్థాయి వరకు వెళ్ళిపోయింది. సో నేను ఇటువంటి దిక్కుతోచనటువంటి, అర్థం కానటువంటి కన్ఫ్యూజ్డ్ పరిస్థితి ఉన్నప్పుడు నేనేమంటానంటే, ఇక్కడేమి కొంపలేమి మునిగిపోలేదు, కొద్దిగా వెయిట్ చేయండి. ఎందుకు ఈ ఇష్యూని పబ్లిక్ చేస్తారు, ఎందుకు ఆ అసందర్భంగా కండిషన్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు? నువ్వు వాళ్ళందరితో విడిపోతే పెళ్ళి 8 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే వాళ్ళు ఎవరు ఉండకూడదు, వాళ్ళతో నీకు లేదు, నీతో వాళ్ళకి సంబంధం లేదు, అక్కడ తెగదెంపులు చేసుకుంటే మనం కలిసి ప్రయాణం చేద్దాం. ఏంటి మాట? ఇదేమన్నా అర్థం ఉందా? సో ఆ అమ్మాయి ఆలోచన తప్పు, ఆ అమ్మాయి కేవలం భ్రమపడుతుంది, ఊహించుకుంటుంది అనేది నేను చెప్పలేను. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే, నీకు కళ్ళకు గట్టినట్టు నీకు కనిపించినప్పుడు, నీతో పాటు వేరే వాళ్ళకి కనిపించినప్పుడు, లేదా నువ్వు ఒక ఆధారం పట్టుకునేటప్పుడు, అది 6 నెలల తర్వాత అవ్వచ్చు, సంవత్సరం తర్వాత అవ్వచ్చు, ఏం ప్రాబ్లం ఏమీ లేదు. లేదు అప్పటి వరకు వెయిట్ చేస్తే నా జీవితం ఏదో అయిపోద్ది అనే ఫీలింగ్ మీకు ఉంటే కనుక పిల్లలు కనకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే పిల్లలు కన్నా తర్వాత ఆ తర్వాత గుట్టు రట్టేయి అసలైన నిజాలు బయటకు వస్తే, అయ్యో పిల్లలు ఉన్నారు, ఈ కమిట్మెంట్తో నేను ఉండాలని చెప్పి చచ్చినట్టు బతకాలి అనే పరిస్థితి మీకు వస్తే కనుక, మీకు నిజ నిర్ధారణ జరిగేంత వరకు, మీకు క్లారిటీ వచ్చేంత వరకు, మీ కన్ఫ్యూజన్లో బయట పడేంత వరకు పిల్లలు కనకుండా ఉండండి. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇలాంటి అంశాలు ఎప్పుడైతే కనుక ప్రత్యేకంగా ఇంట్లో ఉండేటటువంటి స్త్రీలతోనే సంబంధం ఉంది అనేటటువంటి పరిస్థితి ఉంటే కనుక, బయట ఉన్న వాళ్ళతో ఉన్నా కూడా అనేటటువంటి ఆలోచన, అనుమానం, స్త్రీగా కానీ పురుషుడిగా కానీ మీకు అనుమానం ఉంటే కనుక, పెళ్ళైన కొత్తలో కానీ కొంతకాలం తర్వాత ఫస్ట్ ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ని పబ్లిక్ చేయకండి. నలుగురిని పిలిచి పంచాయతీలు పెడితే ఏమవుతుందంటే టీమ్స్ ఫార్మ్ అవుతాయి. అప్పుడు ఇద్దరు మనుషులు యుద్ధం కాస్తే ఈ 2 ఫ్యామిలీస్ మధ్యన యుద్ధం కింద మారుతూ ఉంటుంది. గోటితో పోయేది గొడ్డల వరకు వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి సెన్సిటివ్ అంశాలు అనేటటువంటిది ప్రధానంగా గుర్తుపెట్టి, ఎందుకంటే రాణి గారు చూస్తే కనుక మాటలో స్పీడు, ఆలోచన స్పీడు, యాక్షన్లో స్పీడు అంత ఫాస్ట్గా ఉంది. జీవితం అనేటటువంటిది చాలా సున్నితమైనటువంటిది. నీ పరువు, నీ కుటుంబం అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో, వేరే ఆడదాని యొక్క జీవితం పరువు కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు రాకముందు అందరూ కలిసికట్టుగా ఉండేవారు. అనవసరంగా ఈ మ్యాచ్ బాక్స్ ఈ లైట్ వెలిగించేటప్పటికి అక్కడ పెద్ద ఉప్పెన్లాగా పేలింది అక్కడ. సో కాబట్టి ఏంటంటే సున్నితంగా ఉండాలి, ఆలోచనతో వ్యవహరించాలి. తొందరపాటుతనం అనేది పనికిరాదు. అనుమానమా వాస్తవం అనేది తేల్చుకోండి. పబ్లిక్ ఇష్యూని పబ్లిక్ చేయకుండా చేయండి. ప్రధానంగా తొందరపాటుతనం వద్దు, టైం ఇవ్వటానికి ట్రై చేయండి. ఎందుకంటే అతను ఒక సందర్భంలో కొట్టాడు అనేది ఆ అమ్మాయి చెప్తుంది. ఎందుకు కొట్టాడు అంటే కనుక, నువ్వు అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ నీ కుటుంబం నేనే సెలెక్ట్ చేసుకో అనేటటువంటి విధంగా నువ్వు మాట్లాడేటప్పుడు కొట్టడం జరిగింది. దానికి మించి ఇక్కడ ఏమీ అంత హింస జరగలేదు. ఈ అమ్మాయి ఓపిక్గా ఉంటే వాళ్ళకి ఓపిక్గా ఉంటుంది. సో నేను రాణికి ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే, వెయిట్, గివ్ టైం, థింక్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, మీకు ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి మానసిక ఇబ్బందులున్నా, ఎటువంటి కుటుంబ సమస్యలైనా కూడా ఈ నెంబర్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.